ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ప్రేమ్ గాంధీ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ వలసలకు సంబంధించి మీరే ఉంటారు, ఇటు బీజేపీ బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ వాళ్ళు మాకు 20 మంది టచ్ లో ఉన్నారని, అలాగే ఇటువైపు కాంగ్రెస్ చెప్తుంది రాబోయే రోజుల్లో టోటల్ గా అసలు బీఆర్ఎస్ అనేది తెలంగాణలో కనుమరుగైపోతుంది, కనపడకుండా చేస్తాము, ఊడ్చి తీసుకొస్తాము అంటూ కూడా చెప్తుంది కాంగ్రెస్ ఒక పక్క. ఈ రెండు పార్టీలు ఇలా ఉంటే మరి ప్రస్తుతం రాబోయే ఎలక్షన్స్ లో ఎంపీ సీట్లకు సంబంధించి మరి బీజేపీ అన్నిట్లో మేమే ముందు ఉన్నాము అంటున్నారు. మరి ఏం జరగబోతుంది? మరి వలసలకు సంబంధించి మీరేమంటారు? ముందుగా ఈ వలసలు జరుగుతున్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు దీనికి రూపమే కేసీఆర్ గారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా ఆయన సొంత ధోరణితోని ప్రతిపక్షాన్ని ఏమాత్రం లేకుండా, అంటే ఆయన 2/3 మెజార్టీతో తీసుకున్నాం అట్లా తీసుకున్నాం, అవన్నీ ఏమీ లేదు. ఎవరెవరు నెట్లెట్లా భయభ్రాంతులకు గురి చేసి లేదా ఇంకో పార్టీ ఉండొద్దు ప్రతిపక్షం ఉండదు అనేటువంటి ఆలోచనతోని మూర్ఖమైనటువంటి భావజాలంతో ప్రతిపక్షమే లేకుండా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. దాని ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. ఏ మాత్రం సందేహం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోవలకు వెళ్తా ఉన్నారు. ఆయనకు కూడా అది పద్ధతి మంచి కాదు. దీనికి గల కారణం ఒకటే, ఫిరాయింపుల చట్టము బలంగా లేకపోవడం వల్ల ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసుకొని ఫిరాయింపుల చట్టం మీద ఒకవేళ ఫిరాయించిందని చెప్పి మన దానం నాగేందర్ మీద కోర్టులో వచ్చింది కేసు. ఆ కేసు వేరే వరకు 5 సంవత్సరాలు కాలయాపన అయిపోతుంది. దాని తర్వాత యథావిధిగా ఆయన ఉంటాడు. అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులు చట్టాన్ని అలుసుగా చేసుకొని ఫిరాయింపుల చట్టాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఈ పార్టీ నుంచి ఆ పార్టీని దూరడం సర్వసాధారణం అయిపోయింది. ఇది రాజ్యాంగబద్ధంగా సరైన పద్ధతి కాదు. దీనివల్ల ప్రజాస్వామ్యంలో చాలా ఇబ్బందులు తప్ప సమాజానికి ఉపయోగపడేటువంటి అంశం ఎక్కడ లేదు. ఒకవేళ ప్రజలు ఇచ్చేసి ఉంటే ఆ యొక్క నాయకుడిని నమ్ముకొని ఆ పార్టీని నమ్మి అక్కడ ఆ నాయకుడిని గెలిపిస్తాయని తెల్లారే పార్టీ మారిపోతుంది. ఆయన సొంత ప్రయోజనాల కోసం, ఆయన వ్యక్తిగత ప్రయోజనాలా లేకుంటే ఆయనకున్నటువంటి ఆబ్లిగేషన్స్ అన్ని, లేదా మంత్రి పదవి ఉంటాడా లేదా ఇంకోటా లేకుంటే రిలేషన్షిప్ అట్లా ఇట్లా అంటున్నాడు, అట్లా మారిపోతున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ చేసింది, దాని ప్రత్యేకంగా కాంగ్రెస్ చేస్తుంది. అంటే ఏమాత్రం సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలలో సుమారు 14 కాన్స్టిట్యూన్సీలు మేము గెలవబోతున్నాము. దానికి నిదర్శనం ఒకటే, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఈ దశాబ్ద కాలంలో తెలంగాణలో కూడా ఇలా తెలంగాణ అభివృద్ధి చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదా ఇప్పుడు ఉంటున్నటువంటి కాంగ్రెస్ గాని, ఈ రెండు కూడా అభివృద్ధి గురించి ఎక్కడైనా మాట్లాడుతుందంటే దానిలో సింహభాగం భారతీయ జనతా పార్టీ. కేంద్రం యొక్క నిధులు తీసుకొని ఆయన సొంత ప్రచారం చేసుకున్నాడు కేసీఆర్ గారు. ఆయన ఎక్కడైనా గానీ 108లు గానీ లేదా రేషన్ కి సంబంధించినటువంటి విషయాలే గానీ లేదా డబుల్ బెడ్రూమ్లు గానీ లేదా రోడ్డు రవాణా, రోజు 6 కిలోమీటర్లు రోడ్డు వేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవన్నీ పథకాలని తన సొంత పథకాలు చెప్పుకొని అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధిలోకి సింహభాగము భారతీయ జనతా పార్టీ. కేంద్రం సహాయం ఉంది కానీ మళ్ళీ కేంద్రం ఏమి ఇచ్చింది అనేటువంటి వాతావరణం మాట్లాడుతుండు. ఇది నిజంగా చెప్పాలనుకుంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లలో యువత ఆలోచిస్తా ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో 50% యువత ఉంది. యువత ఎట్టి పరిస్థితుల అభివృద్ధి వైపు, నరేంద్ర మోడీ గారి ఆలోచన వైపు, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి వైపు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఎన్డీఏ కూటమితో 400 స్థానాలు, బీజేపీ నేరుగా 370కి పైగా స్థానాలు గెలవబోతున్నాము. అక్కడ తెలంగాణలో 12 నుంచి 13, 14 స్థానాలు ఏ మాత్రం సందేహం లేదు, క్లీన్ స్వీప్ గా గెలవబోతున్నాము. వీరే దూబుచ్చులు ఆడుతా ఉన్నాయి రెండు పార్టీలు కూడా. ఒకసారి కేసీఆర్ గారు ఆయన లిల్లిపుట్ అంటాడు, ఆయన అంటాడు, ఈయన ఏమంటుండు 20 మంది నా టచ్ ఉన్నాడు. కారణం ఏంది? ఆయన పార్టీ కనుమరుగైపోతుందో అనే భయం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ జూన్యము. రేపు చెప్తా ఉన్నా, రేపు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మనం రిజల్ట్ చూడబోతా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ఖాతా కూడా తెరవరు. వీరు ఒక ఎంపీ కూడా వాళ్ళకు ఉండడు. అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే ఇవాళ మనం మాట్లాడుతున్నాం కదా, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళకి తయారవుతుంది. కారణం ఏంది? వాళ్ళు చేసింది ఎవరు చేసినాడు అనుభవిస్తాడు. ఆయన ఒక రాజు లెక్క పరిపాలించిండు, ఒక హిట్లర్ లెక్క పరిపాలించిన కేసీఆర్ అది మళ్ళీ ఆయన కళ్ళ ముందర చూస్తా ఉన్నాడు. ఏం పరిస్థితి అండి మాట్లాడుతూ ఉంటే? అసలు మహిళలు ఏ వ్యాపారం చేయాలి, ఏ కుంభకోణంలో అసలు భారతదేశం చరిత్ర లేనటువంటి ఘనత మన తెలంగాణ పట్టిన దరిద్రం. తెలంగాణ బతుకమ్మ అన్నము, మహిళలకు ఇచ్చినట్టు గౌరవం, ఇలా ఆమె పోయి లిక్కర్ కేసులో పక్కన కూర్చొని ఉంటే ఏం పరిస్థితులు ఇవి? అంటే మనం ఆలోచించాలి. ఇక్కడ ప్రజలు అవన్నీ ఆలోచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి 100% పట్టం కట్టకపోతా ఉన్నారు. మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని మంత్రి రాబోతా ఉన్నారు. और एक बार పక్కా 400 అని మేము 100% చెప్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, కేంద్రంలో మరొకసారి బీజేపీ వస్తుంది అంటారు. రైట్ అండి ప్రేమ్ గాంధీ గారు, ఒక నిమిషం హోల్డ్.